చేస్తున్నారు. మీకు ఏదైనా అవకాశమో లేకుంటే అవసరం ఉంటే వచ్చి పోటీ చేయొచ్చు, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కడప ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. మీరే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎవరన్నా వచ్చి పోటీ చేస్తా అంటే పోటీ చేయి, తప్పేం లేదు. చెల్లెళ్ళు ఏదో క్వశ్చన్లు వేసారు అంటున్నారు. చెల్లెళ్ళు క్వశ్చన్లు వేసిన దానికి ప్రతి ఒక్కదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త కూడా సమానం చెప్పే పరిస్థితి మా దగ్గర ఉంది. వాళ్ళు గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందాక మా మిత్రుడు విజయ్ తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో చేస్తా అంటున్నాడు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారయ్యా? దీనికి సమాధానం చెప్పండి. మేమేమంటున్నాం, నాణ్యమైన విద్యా వైద్యం అందిస్తా ఉంటామంటే వాళ్ళు ఏమంటున్నారంటే నాణ్యమైన మందు తక్కువ ధరలకు అందిస్తామని వాళ్ళ నినాదం. ఇదే నినాదం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళమని చెప్పండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత మంచి చదువు చదివియాలి, మంచి వైద్యం అందించాలి, మంచిగా ఇల్లు కట్టించి ఇవ్వాలి, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఉద్యోగాలు లేవంటున్నారు కదా, వీళ్ళు 2019 నుంచి 2024 వరకు పిఎఫ్ అకౌంట్లు అంటే ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ అకౌంట్లు 16 లక్షలు పెరిగాయి. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా. దీనికి ఏమైనా వివరణ కావాలంటే నా దగ్గర నుంచి పిఎఫ్ అకౌంట్లు అన్ని పంపిస్తానని చెక్ చేసుకోండి. తప్పుడు ఇంకో నిజమా ఏంటనేది. మీరు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నేను ఇది చేశానని చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరుండి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్న పరిపాలనను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని అనుకుంటా ఉంటే, ఇతర రాష్ట్రాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరిస్తా ఉంటే ప్రజలు గమనిస్తారు. మేము చెప్పింది చేసుకొని మేము ఇది చేశామని చెప్పుకొని మేము ధైర్యంగా అడుగుతా ఉన్నాం. గతంలో మీరు పరిపాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మార్పు ఉంటుందా ఉండదా? ఉండదు. ఇది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మార్పు ఉండదు. నేను స్పష్టంగా చెప్తున్నాను, అటువంటివి లేవు. వాళ్ళు ప్రచారం చేసుకునే పరిస్థితి, ప్రజల దగ్గరికి వెళ్లే పరిస్థితి లేక ఇలాంటి ఫేక్ ప్రచారాలు నమ్ముకొని బతుకుతా ఉన్నారు. అదే నీళ్ళు లేని బాయి చూసుకొని దుంకాలు అందరూ అంతే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వర్ అందరూ జూన్ 4వ తారీఖున దూకే పరిస్థితి ఉంది. ఆ బాయి కూడా చూపిస్తా, దూకుతారు చూపిస్తా. ఆ చెల్లెలు కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు. చెల్లెళ్ళు అని చెప్తున్నారు. ఆ చెల్లెళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తానండి, సొంత చెల్లెళ్ళ చేత విమర్శలు పొందే వాళ్ళు మాత్రం గౌరవంగా హుందాగా బతకాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తులు పెట్టుకొని పోటీ చేసేవాళ్ళు నీళ్ళ లేని బయలు దూకాలి. మీరు చెప్పేది ఆ చెల్లెళ్ళు కూడా దూకాల్సిన పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. ఆ ఫోన్లు కూడా వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరు కుట్రలు హనుమంతరెడ్డి గారు సమయం లేదు హనుమంతరెడ్డి గారు. రైట్ ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. చీకటి వంశదీప్ గారు జనసేన పార్టీ నాయకులు, హనుమంతరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు. అందరికీ పేరు పైన ధన్యవాదాలు. మరిది ఇవాళ హాట్ టాపిక్.